ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రిని జరుపుకుంటాము. శివుడికి పార్వతీదేవికి శివరాత్రి అంకితం చేయబడింది. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివుడికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది. అలాగే మహాశివరాత్రి పండుగ రోజునే పరమేశ్వరుడు విషాన్ని తాగి స్వర్గలోకాలను రక్షించాడని నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో నారికేల దీపం ఒకటి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపం వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి. శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేసుకోండి. ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి వీటిపైన ఒక ప్లేట్ కానీ విస్తరాక్ కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ మాత్రం పూజలో ఉపయోగించకూడదు. ఆ ప్లేట్ పైన 3 గుప్పిళ్ళ బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి. నారికేల దీపం వెలిగించాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకు ఉన్న పీచు మొత్తం తీసేసి శివుడికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు 2 సమాన చిప్పలుగా పగలగొట్టాలి. వీటిల్లో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి 2వ చిప్పతో దీపం వెలిగించాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికున్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టుకోవాలి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో ఆవు నెయ్యిని పోసి వత్తులను కూడా వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం. కాబట్టి ఈ కొబ్బరి దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈ దీపానికి అక్షింతలు వేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఇక చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి. ముఖ్యంగా ఈ కొబ్బరి దీపం 40 నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి. ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తరువాత ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. అలాగే కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు వచ్చిన కొబ్బరి నీళ్లను కూడా నైవేద్యంగా స్వామివారికి నివేదించవచ్చు. ఈ నారికేల దీపం కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. లేదా ఏదైనా ప్రవహించే నదిలో అయినా పడేయచ్చు. శివుడికి 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలు పొందుతారు. ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి శుభం చేకూరుతుంది. ఈ మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది.
ఎందుకంటే ఈ శివరాత్రి పండుగ రోజున శివపార్వతులిద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు. కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయించండి. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. పెళ్లి కుదరట్లేదు అని బాధపడేవారు ఈ మహాశివరాత్రి రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో విభూది ఒకటి. కాబట్టి మహాశివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ నుడితిన విభూతిని పెట్టుకోండి. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.